గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు ఆయన. ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు ఆయన ఆనాటి నుండి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా రాష్ట్రంలో కల్తీ మద్యం, అంటే గత 6 సంవత్సరాలుగా కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారటానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కాదని చెప్పే ధైర్యం మీకుందా? ఓపెన్ డిబేట్కి వచ్చే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను. మీరు మీ పత్రిక, మీ చెత్త ఛానల్లో మీరు ఏదేదో చూపించవచ్చు. క్రెడిబిలిటీ లేని పత్రిక, క్రెడిబిలిటీ లేని ఛానల్. నీ ఛానల్లో వచ్చేది ఎవరు నమ్మరు, నీ పత్రికలో వచ్చేది అది పత్రిక కాదు, నీ పార్టీ కరపత్రిక. దట్ ఈజ్ యువర్ వాయిస్. సాక్షి పత్రిక, దట్ ఈజ్ యువర్ వాయిస్. ఎవరు నమ్మరు దాన్ని. కల్తీ మద్యానికి మూల విరాట్ మీరు. కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది మీరు. కల్తీ మద్యం కుట్రదారులకి అండగా నిలబడింది మీరు. కాదని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున మీరు ఏమి ఎరగనట్టుగా నంగనాచి కబుర్లు చెప్పొచ్చు మీరు, కానీ రికార్డు ఎక్కడికి పోతుంది? రికార్డుని ఎలా కాదనరు మీరు? చరిత్రను ఎవరు కాదంటారు మీరు? వాస్తవాలను ఎలా కాదంటారు? నేను 1 by 1 అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. కల్తీ మద్యం అప్పుడు మేమే అధికారంలో ఉన్నాం. అప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు, ఆయన ఒక బార్ నడుపుతారు. ఆ బార్లో కల్తీ మద్యం తాగి 6 చనిపోయారు. అది ఆ క్లిప్పింగ్ ప్లే చేయనా? ఇక్కడ చూడండి. ఇక్కడ నేనెందుకు ఈ రోజున ఒక టీచర్ అవతారం ఎందుకు ఎత్తానంటే, మీరు నంగనాచి కబుర్లు చెబుతూ ఉన్నారు, తెలిసిన విషయాలు కూడా తెలియదు అంటున్నారు. ఏదైతే మేము పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నప్పుడు ఈ సెటిల్మెంట్ గ్యాంగ్స్ ఉంటాయి, కర్ర తీసుకొని గట్టిగా చెబితే కానీ వినరు. నేను కర్ర తీసుకొని మిమ్మల్ని ఏం చేయలేరు కనుక ఈ కర్ర ఉపయోగించి మీకు అర్థమయ్యేటట్లు నేను చెబుతున్నాను. స్వర్ణ బార్లోనే కల్తీ పైన ఉంది. ఇక్కడ స్వర్ణ బార్లోనే కల్తీ. ఈ స్వర్ణ బార్ ఎవరిది? మల్లాది విష్ణు. మల్లాది విష్ణు ఎవరు? మీ నాయకుడు, తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు, మీకు అత్యంత సన్నిహితుడు. మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? కల్తీ మద్యానికి అతని బార్లో చనిపోతే అతన్ని ముద్దాయిగా పెట్టినట్టు. నెక్స్ట్ క్లిప్పింగ్ అయితే అతను ముద్దాయిగా పెట్టాను చూడు. A9 ఇక్కడే ఉంది. A9గా విష్ణు బార్లో వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్, దీని ఆధారంగా FIRలో విష్ణు పేరు. ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు మిస్టర్ జగన్? మీ పార్టీ వాడే కదా, కల్తీ మద్యానికి ఆద్యుడు కదా, ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే కల్తీ మద్యాన్ని మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఏమైనా సమాధానం చెబుతారా? నెక్స్ట్ క్లిప్పింగ్ చూపించమ్మా. అది వదిలేద్దాం. అది విజయవాడలో జరిగింది. జంగారెడ్డిగూడెంలో 18 మంది చనిపోయారు కల్తీ మద్యం. మీరు యు ఆర్ ది చీఫ్ మినిస్టర్. అప్పుడు మీరే ముఖ్యమంత్రి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు 18 మంది చనిపోయారు. చనిపోతే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? అది కల్తీ కాదు వివిధ కారణాల వల్ల చనిపోయారు అంటున్నారు. ఆ చనిపోయిన అతని భార్య ఆ వీడియో చూపించి తమ్ముడు అయింది కల్తీ మద్యం. ఆమె చెబుతున్నారు, బాధితుడి భార్య ఆమె. ఏం సమాధానం, ఏం యాక్షన్ తీసుకున్నారు? అక్కడ కేసు రిజిస్టర్ చేశారా? వాళ్ళ మీద ఉన్న చర్యలు తీసుకున్నారా? ఎవరైనా అరెస్ట్ చేశారా? మీ పార్టీ నాయకుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా వార్త తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది సంబంధికుల్ని. మా పార్టీ నాయకుడు, మా పార్టీ ముద్ర వేసుకున్న మీ నాయకుడు, నా మాట క్యాచ్ చేయాలా, మా పార్టీ ముద్ర వేసుకున్న మీ పార్టీ నాయకుడు, మీ సొంత మనిషి, మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి,
మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డిని గెలిపించటానికి వచ్చి మా పార్టీ ముసుగేసుకున్న మనిషి జయచంద్రారెడ్డి. మీరు జాగ్రత్తగా వినాలి జగన్ గారు. ఏదో మీరు చెప్పిందంతా జనం నమ్ముతారని మీరు ఏదో డ్రామా ఆడుతున్నారు మీరు. ఆ జయచంద్రారెడ్డి అనేవాడు అనే అతను పెద్దిరెడ్డి దొడ్లో మనిషి. మాయ మాటలతోటి, అబద్ధం మాటలతోటి, అసత్యం మాటలతోటి అతను మా పార్టీలోకి చేరాడు. కాదంటలేదు నేను. పార్టీ టికెట్ ఇచ్చాం, కాదంటలేదు నేను. కానీ అతను మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డిని గెలిపించడానికి వచ్చినవాడు. తర్వాత తెలిసింది మనకి. అప్పుడే సమయం చేయి దాటిపోయింది, చేసేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా అతను కేకలేసారు, తిట్టారు. యూజ్లెస్ ఫెలో అని తిట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని ఆయన మందలించాడు, ఇతన్ని మందలించారు. నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. తెలుసా మీకు? చేసేదేం లేదు. సానుకూలంగా ద్వారకానాథరెడ్డి గెలవటానికి అన్ని రకాలుగా అనుకూలంగా వ్యవహరించిన వ్యక్తి జయచంద్రారెడ్డి, మీ పార్టీ నాయకుడు, మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి. అతను ముద్దాయిగా ఉన్నాడు ఇందులో. అతనికి సంబంధాలు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్లో తెలిసిందో జయచంద్రారెడ్డికి కట్టా జనార్దన్, అతను కూడా మా పార్టీలో ఉన్నాడు, వీళ్ళకి సంబంధం ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. ఇమ్మీడియట్గా పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయటం జరిగింది. మీరు ఎప్పుడైనా యాక్షన్ తీసుకున్నారా? మీ పార్టీ నాయకులను మల్లాది విష్ణును సస్పెండ్ చేసావా? జంగారెడ్డి గూడెంలో సస్పెండ్ చేసావా? లేదే. కబుర్లు చెబుతావా? ఇతను కాకాని గోవర్ధన్ రెడ్డి 2014లో సర్వేపల్లి కావలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కల్తీ మద్యంలో పాలు పంచుకున్నారు. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసావా? యాక్షన్ తీసుకున్నావా? జగన్మోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, తర్వాత రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి యాక్షన్ తీసుకున్నారా? మీరు మాట్లాడతారా? ఈ లిక్కర్ కేసులు 4 కేసులు ఉన్నాయి మీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద. యాక్షన్ తీసుకున్నారా? వీళ్ళిద్దరి వల్ల సర్వేపల్లిలో 5, కావల్లో 1 చనిపోయారు ఈ కల్తీ మద్యం సరఫరా వల్ల. మీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి యాక్షన్ తీసుకున్నారా? పార్టీని సస్పెండ్ చేశారా? అరెస్టు చేయించారా? ఏం లేదే. ఈ రోజున అదే జయచంద్రారెడ్డి మీద లుకౌట్ నోటీస్ ఇచ్చాం. ఎక్కడున్నాడు జయచంద్రారెడ్డి? జయచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు మీకు తెలుసు కదా. జయచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో, యాజ్ ఆన్ టుడే, ఈ నిమిషంలో ఎక్కడున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు నిజం చెప్తారా? ఎక్కడున్నారు? ఆఫ్రికాలో లేడా? సౌత్ ఆఫ్రికాలో? ఎవరి దగ్గర ఉన్నాడు? మీ వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి. హూ ఆర్ దీస్ పీపుల్? వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి వీళ్ళెవరు? మీ దాయాదులు కాదా? మీ గోత్రికులు కాదా? మీ బినామీలు కాదా? నేను అడుగుతున్నా, సమాధానం చెప్పండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడున్నారు వీళ్ళిద్దరు? ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు? సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. ఎందుకున్నాడు? సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడైతే ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో, ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారో, సౌత్ ఆఫ్రికాలో పరారీలో ఉన్నాడు ఇతను. జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికాలో కూడా పరారీలో ఉన్నాడు. ఈ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వీళ్ళ కంపెనీలు సీజ్ చేసింది నిజం కదా? సౌత్ ఆఫ్రికాలో కల్తీ మద్యం అక్కడ అమ్ముతున్నారని తెలిసి సౌత్ ఆఫ్రికాలో కేసు రిజిస్టర్ అయిందండి వీళ్ళ మీద. ఎవరు వీళ్ళిద్దరు? మీ బినామీలు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీ దాయాదులు కాదా వీళ్ళు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీ గోత్రికులు కాదా వీళ్ళిద్దరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇంకా ఏం సమాధానం చెబుతావు నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో ఇమ్మీడియట్గా ఇనుపపాదం మోపండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో వెలుగు తీశారు, సూరంపల్లిలో పట్టుకున్నారు. ఎక్కడెక్కడ జరుగుతున్నా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాందీ షాపులు అన్నీ చెక్ చేస్తున్నారు. ఈ కల్తీ మద్యం ఉంటే తీసి పడేయండి అని చెప్పి. మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కల్తీ మద్యం ఉండకూడదని ఏమైనా చెప్పారా? లేదే. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడి మీకు ఒక చెత్త పత్రిక ఉన్నది,
పనికిరాని ఛానల్ ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా చూపిస్తారా? చంద్రబాబు గారిని ముద్దాయిని చేయాలి, చంద్రబాబు గారి ద్వారా జరిగిందని చెప్పాలనుకుంటున్నారా? జనం అంత అమాయకులు కాదు, జనానికి మొత్తం తెలుసు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను సోదరులారా. లుకౌట్ నోటీస్ ఇతని మీద ఉన్నది, జయచంద్రారెడ్డి మీద. ఇండియాలో అడుగు పెడితే అదే ఎత్తుకొచ్చేస్తారు మా వాళ్ళు. జయచంద్రారెడ్డి తెలీదా? మీరు కాదు మాకేం తెలియదు అంటారా? జయచంద్రారెడ్డి క్లిప్పింగ్ చూపించమ్మా, కేక్ కట్టుకొచ్చేస్తున్నాడు.